ఎలా కాబోతోంది? వాట్ కెన్ యూ యాడ్ టు దిస్? సార్ రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. నవభారత నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ అభినందన శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం, ఈరోజు భారతదేశంలోనే ఒక సువర్ణాధ్యాయం లిఖించదగ్గటువంటి చక్కటి రోజు. ఎందుకంటే క్వాంటమ్ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ. మీరు ఇంట్రడక్షన్ చక్కగా చెప్పారు, అలాగే విజయ్ గారు కూడా చెప్పారు. ఇట్స్ ఫ్యూచర్ టెక్నాలజీ. ఫ్యూచర్ టెక్నాలజీకి ఫ్యూచర్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. అది మనం ఆనందపడాలి. దానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక క్వాంటమ్ టెస్ట్ బెడ్ అంటే పరీక్షా కేంద్రం, క్వాంటమ్ పరికరాల పరీక్షా కేంద్రాన్ని వారు 10 కోట్లు వెచ్చించి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ టీఆర్డీఓతోను ఐఏఎస్సి బెంగళూరుతోను ఇలా కొంతమంది ముఖ్యులతో టైప్ అయ్యి వాళ్ళు ఒక టెస్ట్ బెడ్ 1S అనే టెస్ట్ బెడ్ ని ఏర్పాటు చేస్తున్నారు ఒకటి. అలాగే రెండవ టెస్ట్ బెడ్ కూడా క్యూబిటెక్ అన్న కంపెనీ 1Q అనే పేరు మీద ఇంకో పరీక్షా కేంద్రాన్ని గన్నవరం దగ్గర మేఘా టవర్స్ లో వాళ్ళు పెడుతున్నారు. ఈ రెండు డిఫరెంట్ టెస్ట్ బెడ్స్ ఒకే రోజు. ఈ రోజు ఎందుకని అంటే ఈ రోజు ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం. క్వాంటమ్ దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ 2 పరీక్షా కేంద్రాలని ప్రారంభించి దేశంకి అంకితం చేయబోతున్నారు. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం కి క్యూబిటెక్ వాళ్ళిద్దరికి అభినందనలు శుభాకాంక్షలు. ఇందాక మనం అనుకున్నట్టు క్వాంటమ్ ఈజ్ ఫ్యూచర్ టెక్నాలజీ, ఫ్యూచర్ ఇవాల్వింగ్ టెక్నాలజీ. ఇంకా దాని మీద ఇంకా పరిశోధన చేస్తున్నారు. జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టెక్నాలజీలో మనం భారతదేశం అందిపుచ్చుకోవాలి. ఏదన్నా ఎక్కడన్నా అభివృద్ధి చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటాం కాదు, మనం ఇక్కడ వీ షుడ్ బి ద జన్మస్థానం భారతదేశం కావాలి. అంటే భారతదేశం అనేది యూజర్ లెవెల్లో ఉండిపోతుంది. అలా కాదు, మన ఇక్కడ నుంచి టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీ రీసెర్చ్ చేసే భారతీయులు అక్కడ కొత్త ఆవిష్కరిస్తున్నారు. ఏ దేశం దగ్గర అయితే టెక్నాలజీ ఉంటుందో ఆ దేశం నెంబర్ 1 గా ఉంటుంది. మారాలి, ప్రపంచం అంతా మన నుంచి కొనుగోలు చేసే విధంగా, తద్వారా మన 2047 కల్లా సుసంపన్నమైన దేశంకి వెళ్ళాలి అంటే టెక్నాలజీ నెంబర్ 1 అవ్వాలి. దానిలో ఫ్యూచర్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. చూడు, మొన్న ఏప్రిల్ 6వ తారీఖు అణు విద్యుత్తులో ఒక గొప్ప మైలురాయి సాధించాం. ఏంటది? ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. దానివల్ల అది స్టేజ్ 2. అక్కడ నుంచి ఇంకొక 10 ఏళ్ళు రీసెర్చ్ చేసి టోరియం రియాక్టర్ 3rd స్టేజ్ మనకు కనుక్కుంటే ఈ అణు విద్యుత్ అక్షయ పాత్రే. ఎంతగానో అంత విద్యుత్ మనకి ప్రతి ఒక్కరికి యూనిట్కి రూపాయి కూడా ఇచ్చేస్తారు, అంత విద్యుత్ వస్తాయి. సో అటువంటి న్యూవర్ టెక్నాలజీస్ ని, డీప్ టెక్ ని, అలాగే ఓషనోగ్రఫీ, ఓషన్ లోపల ఉన్న మైన్స్ కోసం దానికి సపరేట్ ఇది, అలాగే స్పేస్ లోను ఇలాంటి అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దానిలో ఇది ఒక భాగం నేషనల్ క్వాంటమ్ మిషన్. దానిలో మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకొని, ఏదైతే ఇందాక వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మన ప్రభుత్వం వచ్చాక దాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి దేశంలో ఏ రాష్ట్రము, అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చే 15 రాష్ట్రాలు జరుగుతున్నాయి, కానీ మనం వెళ్తున్నంత వేగంగా వెళ్ళలేకపోతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి స్కిల్స్. క్వాంటమ్ వ్యాలీని 50 ఎకరాలు కేటాయించడం, దానిలో 8 టవర్స్ నిర్మాణం ఈరోజు జరుగుతున్నాయి. IBM తో కూడా టైఅప్ అవడం. IBM వాళ్ళు ఉచితంగా అక్కడ మెషిన్ పెడతారు, క్వాంటమ్ కంప్యూటర్ పెడతారు. దాన్ని ఎవరన్నా వాడుకోవచ్చు, రీసెర్చర్స్ వాడుకోవచ్చు, ప్రభుత్వం వాడుకోవచ్చు. వాళ్ళకి నామినల్ రేట్ల మీద, రెంట్ బేసిస్ మీద వాళ్ళకి ఇస్తున్నాం. ఇదే కాకుండా ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ క్వాంటమ్ అండ్ AI యూనివర్సిటీ, క్వాంటమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి MOU, క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ తో MOU చేసుకున్నారు. అదొక మంచి పరిణామం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా దేశంలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇంకో మంచి పరిణామం C.DOT కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ పెట్టాకి ఈ క్వాంటమ్ వ్యాలీతోనే ఒప్పందం చేసుకున్నారు. అంటే చూడండి, ఈ రోజు మనకు టెస్ట్ బెడ్ ఉంది. ఈ సంవత్సరానికి అంతం కల్లా IBM క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేస్తాయి, అలాగే ఎక్సలెన్స్ సెంటర్ వస్తాయి, అలాగే యూనివర్సిటీ వస్తాయి, స్టార్ట్అప్స్ వస్తున్నాయి. అంటే ఒక ఎకో సిస్టమ్, దేర్ ఇస్ ఎ గుడ్ ఎకో సిస్టమ్ ఫర్ రీసెర్చ్ చేయాలి. ఇంకా చాలా రీసెర్చ్ జరగాలి దీని మీద, ఇంకా ఇవాల్వింగ్, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది రీసెర్చ్. సో ఒక మంచి ఎకో సిస్టమ్ ని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసుకుని కేవలం కంప్యూటర్ యూజ్ చేసుకోవడమే కాదు, క్వాంటమ్ కంప్యూటర్ పరికరాల తయారీ, అలాగే దాని సెన్సింగ్ మోడ్యూల్, అలాగే దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ సంబంధించిన బోల్డ్ రీసెర్చ్ ఉంది, బోల్డ్ వర్క్ ఉంది. అలాగే ఎంతో మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, చాలా కొత్త విషయాలు ఆవిష్కరించబడతాయి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి టర్న్ అవుతుందో తెలియదు. సో ఆ రకంగా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ మన రాష్ట్రంలో అమరావతిలో ఏర్పడటం నిజంగా మనం గర్వించదగాలి. ఇటువంటిది అందిపుచ్చుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఆ రకంగా ముందుకు వెళ్తుంది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ చేసే సైంటిస్టు, విద్యార్థులు అందరూ సహకరించే విధంగా అందరూ ఒక జట్టుగా అయ్యి
ముందుకు వెళ్తున్నాం. దీన్ని మనం అభినందించాలి, Yes. స్వాగతించాలి, మంచి విషయాలతో ముందుకు వెళ్ళాలని. బాగా చెప్పారు డీటెయిల్గా. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు విజయ్ గారు చెప్పిన దానికి, రవికిరణ్ గారు చెప్పిన దానికి ఖచ్చితంగా అందరికీ ఒక అవగాహన వస్తుంది. దీంతో పాటు ఏంటంటే శ్రీనివాస్ గారు, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటూ ఇంకా ఈ విషపు మాటల మధ్య అమరావతి అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్న దశలో క్వాంటమ్ రావడము. అయితే ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఏంటంటే చాలామందికి ఇప్పటికీ కొన్ని అసోసియేషన్ రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మామూలుగా ఉద్యోగాలకే వాళ్ళకి సరిపడా స్కిల్ సెట్ ఉండట్లేదు అనేది మనకు పెద్ద వేధించే ఒక విషయం. సో వాళ్ళు ఇంత పెద్ద టెక్నాలజీకి సంబంధించి, అఫ్కోర్స్ రవికిరణ్ గారు చెప్పినట్టు ఫ్యూచర్ టెక్నాలజీ, సో దానికి